ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది మానవ సహజం. అయితే 9 గ్రహాలు 12 రాసులు, ఇదే జ్యోతిషం. 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి. అది శుభమైనా జరగచ్చు, అశుభమైనా జరగచ్చు. అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. అదే విధంగా దేశగోచారం కూడా దీనివల్లే తెలుస్తుంది. దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి, వర్షాలు పడతాయా, పంటలు బాగా పండుతాయా, యుద్ధాలు జరుగుతాయా, విపత్తులు ఏమైనా వస్తాయా, భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా, ఇవన్నీ కూడా దేశగోచారంలో మనం ఈ 9 గ్రహాలు 12 రాసుల్లో సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదే విధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు, అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదే విధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి
వచ్చారు. ఈ మీన రాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదే విధంగా కేతువు కూడా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు, అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి, అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు దొక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుణ్ణి పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పనిచేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం. గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం, మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు, ఆ ఆశని పెద్దది చేస్తాడు. మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదే విధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు, రాహుకేతువులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి బంధాల నుంచి, భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన
రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలోనే గురు సంచారం ఈ నెల మే నెల 15వ తారీఖు నుంచి జరుగుతుంది. అందువల్ల అంటే మిథున రాశి వారికి లగ్నంలోనే గురువు ఉంటారనమాట. అంటే లగ్నంలో గురువు ఉండడం మూలంగా అది బుధ రాశి అవడం మూలంగా మిథున రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఆయన తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని అన్నిటినీ ఇస్తారు, అది గ్రహం అనుకూలంగా ఉంటే. ఈ గురువు లగ్నంలో ఉండడం మూలంగా వీరికి చాలా మంచి జరుగుతుంది. వీరికి గురువు ఈ సమయంలో మంచి ఉపదేశం, ఏదైనా ఒక ఆధ్యాత్మికవేత్తల దగ్గర ఉపదేశం తీసుకోవడము, దైవ కార్యాలకు సంబంధించిన పుణ్యకార్యాలు చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. గురువు దైవ కార్యాలని చేసే వాళ్ళకి చాలా మంచి చేస్తారు. అట్లాగే ఏదైనా ఒక మంత్రం తీసుకోవాలి, ఉపదేశం తీసుకోవాలంటే కూడా ఇప్పుడు చాలా మంచి సమయం వీళ్ళకి. అంతేకాకుండా వీరికి కొంచెం తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నారు వీళ్ళకి. అందువల్ల రాహు 9వ ఇంట్లో ఉండడం వల్ల 9 ఏళ్ళు తండ్రిని కూడా చూపిస్తుంది కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇంకా విద్యార్థులు అందరికీ కూడా ఈ కాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలోనే గురువు ఉన్నారు, బుధుడు తెలివితేటలు అన్ని ఇస్తారు కనుక ఈ రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం వల్ల చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు అనుకున్న పరీక్షలు పాస్ అవ్వగలుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గురుగ్రహ అనుకూలం వల్ల. కొద్దిగా గురువుకి చేసుకోవడం వల్ల మన నవగ్రహాల స్తోత్రంలో ఉంది దైవానాంచ ఋషినాంచ అది కనీసం 108 సార్లు ప్రతి ఒక్కరూ చదువుకున్నట్లయితే గురుగ్రహ అనుకూలం జరుగుతుంది. అదే విధంగా దైవానికి పూజలు చేయడం వల్ల ప్రతిరోజును గురుగ్రహ అనుకూలం జరుగుతుంది. ఇంక విధంగా బుధుడు కూడా ఈ రాశి అధిపతి కనుక ఆయన కూడా వీళ్ళకి సరైన తెలివితేటలకి సమయస్ఫూర్తినిచ్చి ఎగ్జామ్స్ లో కరెక్ట్ గా టైంకి గుర్తు తెచ్చేలా జ్ఞానాన్ని ఇవ్వడము, గుర్తుకొచ్చేలా చేయడము. దీనివల్ల విద్యార్థులు కూడా బాగా పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు. అదేవిధంగా వీరికి గురువు ఉద్యోగస్తులకి కూడా చాలా మంచి జరుగుతుంది ఈ గురుగ్రహం లగ్నంలో ఉండడం మూలంగా. ఇంకా దైవ కార్యాలు చేసే వారికైతే ఇంకా వారి పుణ్యఫలం బాగా పెరుగుతుంది. ఇది గురువు మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి వారికి వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు. ఇంకా రాహువు మిథున రాశి నుంచి 9వ ఇంట్లో ఉన్నారు, అంటే 9వ ఇంట్లో కుంభంలో ఉన్నారు. ఇందువల్ల 9వ ఇంట్లో రాహు ఉండడం మూలంగా రాహుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే వీళ్ళకి విదేశీయానం ఉంటుంది, రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి రీసెర్చ్ అవకాశాలు ఉంటాయి, బాగా ఉన్నత చదువులకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వారికి ఇది మంచి సమయం. విదేశాల్లో స్థిరపడదామనుకుంటున్న వాళ్ళకు కూడా ఇదే మంచి సమయం. ఎందుకంటే 9వ ఇల్లు దూర ప్రయాణాలు కూడా సూచిస్తుంది. దూర ప్రయాణాలు అంటే విదేశాలు వెళ్లకుండా ఇక్కడ లోకల్ గా అయినా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం, భాష మారుతుంది కనుక ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం మారడం కూడా చాలా మంచిదే. వీళ్ళకి తప్పకుండా స్థల మార్పు సూచిస్తోంది ఈ సమయంలో. అంతే విధంగా తండ్రితో కొంచెం తండ్రికి అనారోగ్య సూచనలు అయినా ఉన్నాయి, లేదా విభేదాలన్నా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ముందుకు జాగ్రత్తగా తండ్రితో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. అదే విధంగా వీళ్ళు ఒకవేళ స్థల మార్పు జరిగితే ఈ సమయంలో తండ్రితో విభేదాలు రాకుండా ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ గురువుని ఇక్కడ మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి నుంచి ఇది 9వ ఇల్లు అయింది కనుక వీళ్ళకి మంచి గురువు దొరుకుతారు. ఈ రాహు మిథున రాశి వాళ్ళకి రాహు 9వ ఇంట్లో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి మంచి గురువు దొరికి మంచి ఉపదేశాన్ని ఇవ్వడము,
ఒక గురువుని పట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు ఒక గురువు, మంచి గురువు కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళకి ఒక మంచి గురువు దొరకడం, వారి సేవలో వీళ్ళు తరించడం జరుగుతుంది. మంచి ఉపదేశం కూడా వీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రసిద్ధిని పొందడానికి వీళ్ళకి మంచి కాలం. ఇక కేతువు మిథునం నుంచి 3వ ఇంట్లో అంటే సింహరాశిలో ప్రస్తుతం రేపు మే 19వ తారీఖు నుంచి ఉంటారు. అందువల్ల కేతు 3వ ఇంట్లో అంటే 3వ ఇల్లు అంటే తమ్ముళ్ళు, కమ్యూనికేషను, ఇది మన యాటిట్యూడ్, వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇవన్నీ 3వ ఇల్లు చూపిస్తుంది. అలాగే తమ్ముళ్ళతోటి గొడవలు, డిటాచ్మెంట్ చేస్తాడు కదా కేతు ఏదైనా, అందువల్ల తమ్ముడితో గొడవలు, తమ్ముళ్ళతో కానీ చెల్లెళ్ళతో కానీ గొడవలు వచ్చే అవకాశము, అదే విధంగా ఇరుగు పొరుగు వారితోటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీరు ఇరుగు పొరుగు వారితోటి తమ్ముళ్ళతోటి మంచిగా మాట్లాడడం చెయ్యాలి. దానివల్ల లేదంటే వీళ్ళకి డిటాచ్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దగ్గరగా ఉన్న స్నేహితులతో కూడా ఇబ్బందులు వస్తాయి. అది లేకుండా వీళ్ళే సంయమనం పాటించి కోపాన్ని తగ్గించుకుని వారితో మంచిగా బిహేవ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మిథున రాశి వారికి గురు రాహు కేతువుల మార్పు వల్ల వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు.